హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాయిన్ జోస్ ఫ్రెష్ గార్డెన్. నేను మీ ఆంటోని. ఫ్రెండ్స్ చూసారా, చక్కగా ఇవి సీడ్స్ అనేవి రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి సీడ్స్. ఇది మొత్తం కూడా ఇక్కడ నుంచి 7 దాకా వచ్చిందండి కండే. ఇంకా 1 వీక్ ఉంటే దీని కలర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇవి స్వీట్ కానండి. ఇదిగో చూడండి, ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి దీని యొక్క సిల్కీ హెయిర్ అనమాట. ఇది టీ కూడా పెట్టుకోవచ్చు మనం. ఇది చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇది కూడా ఇంకా టైం పడుతుంది. ఇక్కడ వచ్చేసి ఇది కూడా టైం పడుతుంది. చూడండి, ఇది కూడా చక్కగా హెల్తీగా వచ్చినాయి. ఈసారి స్వీట్ కార్న్ అనేది చాలా చక్కగా హెల్తీగా అనేది వచ్చిందండి. ఈ సీడ్స్ ఇంకొంచెం రెడీ అవ్వాలి. ఇది చూడండి చక్కగా ఈ సీడ్స్ అనేవి రెడీ అయినాయి. ఇగో చూడండి ఎంత బాగా వచ్చినాయో. అదిగండి ఇంకొంచెం ఇంకా 2 days 3 daysలో నేను హార్వెస్ట్ అనేది చేస్తాను దాన్ని. అప్పుడు ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాయిన్ జోస్ ఫ్రెష్ గార్డెన్. నేను మీ ఆంటోని. ఫ్రెండ్స్, ఈరోజు మనం మిద్దె తోటలో అంటే ఇక్కడ కూడా చిన్నది, చాలా చిన్నది హార్వెస్ట్. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకొకటి ఉందండి. ఇక్కడ కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ కూడా ఇంకోటి ఉంది. ఇదిగోండి చూడండి చక్కగా వచ్చినాయి. అంటే నేను దీనిలో బలం సరిపోక ఇలా వచ్చినాయి అన్నమాట. అందుకనే ఇలా వచ్చినాయి. ఓకే, ఇప్పుడు మనం వీటిని ఓపెన్ చేసి చూద్దాం. మన మిద్దె తోటలో మనకు కావాల్సినటువంటి పంట చక్కగా పండించుకోవచ్చు. చూడండి, ఈరోజు వీటి వరకు చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ ఎలా వచ్చినాయి ఏంటి, ఎంత చిన్నగా అయినా సరే అవి హెల్తీగా వచ్చినాయా లేదా అనేది కూడా మనం ఇప్పుడు చూస్తాము. ఇది బేబీ కార్న్. వీటిని చెప్పాను కదండి, వీటిని నేనే హార్వెస్ట్ చేసుకుంటూ వీడియో చేస్తూ హార్వెస్ట్ చేసుకోవాలి. అందుకనే ఇది చూడండి ఇలా చక్కగా హెల్తీగా వచ్చినాయి సీడ్స్ అనేవి. చూడండి ఎంత బాగా వచ్చినాయి. సీడ్స్ అయితే చక్కగా హెల్తీగా వచ్చినాయి. ఇవి ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాయండి. కరెక్ట్గా అయిన హార్వెస్ట్ అంటే ఎండిపోలేదు, చక్కగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనం చక్కగా మసాలా వేసుకొని ఉడకబెట్టుకొని వేసుకోవచ్చు. ఇంకా ఇవి కూడా ఎలా ఉన్నాయో చూద్దాము. చిన్న అయినా సీడ్స్ అనేవి ఎంత బలంగా వచ్చినాయి అనేది మనకి కావాలి. అంటే నేనేంటంటే డబల్ హార్వెస్ట్ అంటే ఇంకొక కుండీలోనే 2-3 మొక్కలు పెట్టాలని చెప్పేసే ఉద్దేశంతో నేను ఇలా చక్కగా చేశాను అన్నమాట. అందుకే ఇవి కొంచెం చిన్నగా అనేది వచ్చినాయి. చిన్నగా వచ్చినా కూడా మనకి హెల్తీగా అనేది వచ్చింది. చక్కగా వచ్చినాయి. చూడండి ఇవ్వండి సీడ్స్ కూడా చక్కగా వచ్చినాయి. చూడండి బాగా వచ్చినాయి కదా. ఇవి కూడా చిన్నదైనా చక్కగా వచ్చినాయి. ఇప్పుడు మనం 3 అనేది ఇప్పుడు చూసామండి. ఇప్పుడు మూడు ఓపెన్ చేసాము. ఇప్పుడు 3 అనేది ఓపెన్ చేసాం. ఇంకా ఉన్నాయి, అవి కూడా ఓపెన్ చేద్దాం. అంటే మన మిద్దె తోటలో మనం ఇలాంటి పంటలు కూడా మనం పండించుకోవచ్చు. పొలంలోనే కాకుండా రైతులు పొలంలో పండించినటువంటి విధానం కాకపోయినా మనకి చేతనైనటువంటి విధానంలో మనం ఈ విధంగా హెల్తీగా చూడండి ఇది చక్కగా వచ్చినాయి కదా. చూడండి ఇలా మనం పెంచుకోవచ్చు. చాలా బాగా వచ్చినాయండి. ఇంకా ఇది కూడా వచ్చిందేమో చూద్దాం. చూడండి ఎంత బాగా వచ్చినాయో. నేను ఊరికి ఒక 3-4 days అట్లా వెళ్ళి రావాల్సి వచ్చిందండి. అప్పుడు రెడీ అయ్యి ఉంది. ఇది హార్వెస్ట్ చేసి వెళ్ళుంటే బాగుండేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం అంటే లేత కాకుండా కొంచెం ముదిరినాయి అన్నమాట విత్తనాలు, ఈ సీడ్స్ అనేవి. ఇప్పుడు ఇంకా కొన్ని ఉండి అవి కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం. సరే ఎంత బాగా హెల్తీగా వచ్చినాయో. చిన్నవి వచ్చినా సరే మనం చాలా చక్కగా హెల్తీగా అనేది సీడ్స్ అనేవి వచ్చినాయండి. ఇది చూడండి, ఇవి స్వీట్ కార్న్. ఇప్పుడు వీటిని మనం
తిని టేస్ట్ చేద్దాం ఎంత బాగున్నాయి, రుచిగా ఉన్నాయా, ఎంత రుచిగా ఉన్నాయి అనేది మనం టేస్ట్ అనేది చేద్దాం. ఇప్పుడు చూడండి, అబ్బా అస్సలకి ఇలా పచ్చియే తీసుకొని తింటుంటే అండి అసలు నోట్లో షుగర్ వేసుకున్నంత తీపి, బెల్లం అయితే ఎలా తింటున్నామో అంత స్వీట్గా ఉన్నాయండి. మనం ఎటువంటి కెమికల్స్ అనేది లేకుండా మన ఇంట్లో నుండి వచ్చేటువంటి కిచెన్ వేస్ట్ని వేసుకుని మనం ఇంకా పేడ, ఎండబెట్టిన పేడని మనం వారానికి ఒకసారి అన్ని కుండీల్లో కూడా మనం వేసుకుంటూ ఉంటే ఇలా చక్కగా హెల్తీగా అనేది ప్రతి వస్తుందండి. ఆర్గానిక్ ఫుడ్ ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. చాలా టేస్టీగా ఉందండి. అసలు మీరు ఇవి తిని చూస్తే చాలా చక్కగా అసలు ఇంత టేస్టీగా ఉన్నాయా అని అనేంతగా ఉన్నాయండి ఇవి. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు నేను ఇవి చూడండి, ఇవి బేబీ కార్న్ లాగా ఇవి మనం కర్రీ చేసుకోవచ్చు, అంటే మసాలా కర్రీ లాగా చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఇవి అన్నీ కూడా ఉడకబెట్టుకొని మనం మసాలా వేసుకొని తినొచ్చు. ఎట్లయితే స్వీట్ కార్న్ మనకి తినొచ్చు అలా ఎన్ని రకాలుగా కూడా మనం చేసుకొని తినొచ్చు. ఇప్పుడు ఇవి బేబీ ఉంది కదండి, ఇవి ఈ కండితో కూడా వేసుకొని వండుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇంకా నేను ప్రీవియస్ వీడియోల్లో ఎర్ర మొక్కజొన్న విత్తనాలు కూడా పండించాను, అవి కూడా ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ స్వీట్ కార్న్ అనేది పండించాను. ఓకే, మీరు కూడా ఇలాంటి ఆర్గానిక్ మొక్కల్ని పెంచుకొని ఫుడ్ని మీరు కూడా తినాలి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలని ఆశిస్తూ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి హార్వెస్ట్ చేసేవి, అవి నెక్స్ట్ టైం చేసుకుందాం. ఇప్పుడైతే ప్రజెంట్ ఇటువరకు సరిపోతాయండి. చాలా చక్కగా టేస్టీగా ఉండేటువంటి స్వీట్ కార్న్ అన్నమాట మన మిద్దె తోటలో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.